హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బై సాయి మోటో వ్లాగ్స్. డే 5 ఈరోజు. సో మేము ప్రజెంట్ రామేశ్వరం నుంచి కన్యాకుమారి వెళ్తున్నాం ఈరోజు. సో మేము నైట్ అంటే రామేశ్వరంలో మేము తీసుకున్న హోటల్ వచ్చేసి హోటల్ ఆలయం. సో నా వెనకాల ఉంది కదా, చూస్తున్నారు, కనబడుతుందా? ఇగో ఇది హోటల్ ఆలయం. సో మేము ఇక్కడ నుంచి మళ్ళీ కన్యాకుమారి ఇక్కడ నుంచి ఇంకో 300 కిలోమీటర్స్ ఉంది. సో స్టార్ట్ అవుతున్నాము. టైం 9 అవుతుంది, 8:30. హోటల్ ముందే ఎగ్జాక్ట్లీ HP పెట్రోల్ పంప్ ఉంటుంది. అందులో పోయి ఫస్ట్ ఫ్యూయల్ బ్యాంక్ చేసుకొని ఫ్యూయల్ కొట్టించుకొని ఇంకా డైరెక్ట్ కన్యాకుమారి వెళ్ళిపోదాం. సో మళ్ళీ మిమ్మల్ని గోప్రో వ్యూలో కలుసుకుందాం. ఇక ముందే HP పెట్రోల్ బంక్ ఉంటుంది, దీనికి కూడా రిస్క్ లేదు. ఇంకొంచెం ముందుకు పోతే రైట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ కూడా వస్తుంది. రెండే పెట్రోల్ బంకులు ఉంటాయి ఇక్కడ. రేట్ పర్ లీటర్ 110. ఓ పవర్ అది 104.71 ఉంది పెట్రోల్, నార్మల్ పెట్రోల్. నార్మల్ ఫుల్ ట్యాంక్. ఓకే, రైట్. సో బిల్ 1500 rupees, 14.33 liters. Thank you. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి కన్యాకుమారి 300 కిలోమీటర్స్ ఏమో అన్నట్టు ఉంది. మీకు ముందు కనబడుతుంది కదా, ఇద్దరు రైడర్స్. వాళ్ళు మహారాష్ట్ర నుంచి వస్తున్నారంట. అంటే కప్పులు. వెనకాల ఉన్న అమ్మాయి మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తుంది రైడ్ మాత్రం, మాకు అర్థమవుతుంది. సో రైట్ తీసుకుంటే మదురై, లెఫ్ట్ తీసుకుంటే కన్యాకుమారి. ఇక్కడ కాఫీ బ్రేక్ తీసుకొని ఇంకా డైరెక్ట్ మళ్ళీ స్టార్ట్ టు కన్యాకుమారి. ఎగ్జాక్ట్ టైం 3:30 కూడా కాలే, ఇంకా 3 దగ్గరలో. సో ఒక 10 కిలోమీటర్ నుంచి మొత్తం విండ్ ఫ్యాన్స్ ఇవి. కన్యాకుమారి మొత్తం ఇవే వాడుతున్నారు అనుకుంటా, విండ్ ఎనర్జీ. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఇంకొకటి ఏంది, ఇంకా కన్యాకుమారి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. కన్యాకుమారి ఎగ్జాక్ట్ సన్ రైజ్ పాయింట్కి ఇంకొక 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. కాకపోతే మేము హోటల్ ఏం తీసుకోవాలి, డైరెక్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ కూర్చుందాం అనుకుంటున్నా. కాకపోతే కొంచెం ఎండ గట్టిగానే ఉన్నది. చూడాలి మరి ఈ ఒక 2 hours టైం ఎక్కడైనా స్పెండ్ చేసి సన్ రైజ్ దగ్గరే కూర్చుందామా, లేకపోతే ఇంకెక్కడన్నా కూర్చున్నా తెలుస్తుంది. రోడ్డు సూపర్. ఇవి భలే ఉన్నాయి ఫ్యాన్లు మాత్రం, మొత్తం ఫ్యాన్లే ఇవన్నీ. దగ్గర 10 కిలోమీటర్ నుంచి ఫ్యాన్లు చూసుకుంటూ వస్తాం. మీరు టైం ల్యాప్స్ లో చూస్తే అర్థమై ఉంటుంది. టైం ల్యాప్స్ మంచిగా వచ్చినాయి అనుకుంటున్నా. ఆ టైం ల్యాప్స్ లో లాస్ట్ కి అంటే నేను రికార్డ్ ఆఫ్ చేద్దామనే టైంకి ఇంకొక బ్రో వచ్చిండు. ఆ ఫ్లోలో నేను మాట్లాడుతున్నా, వాయిస్ రికార్డ్ కాలేదు, టైం ల్యాప్స్ లో పడిపోయింది ఆ వీడియో. అందుకే మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియో చూడొచ్చు అని బాగా చెప్పిండు. ఆయనకంటే ఆయన సంథింగ్ ఏదో బోర్వెల్స్ లో జాబ్ చేస్తాడంట. ఆయన తమిళ ఒకటే వచ్చు, కొంచెం హిందీ వచ్చంట. బండ్లు అంటే ఇష్టం అంట, అందుకే R15 బైక్ తీసుకున్నాడు. ఆయన బండి చూస్తే అర్థమైంది. కన్యాకుమారి స్ట్రేట్, నాగర్సోయిల్ రైట్ అంట.
చూడండి అగో ఎన్ని ఫ్యాన్లు ఇంక వస్తూనే ఉన్నాయి. అక్కడ మీ హైవేలో చూస్తున్నా లారీలు వస్తూనే ఉన్నాయి. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3:30 3:45 ఎగ్జాక్ట్లీ 3:42 అవుతుంది. బ్లాగ్ ఎందుకు చేయాలండి? ఇక వర్షం చూడండి, అసలు దంచి కొడుతున్నాయి వర్షాలు. ఏందో ఏమో అర్థం కావట్లేదు అసలు. ఇగో పక్కకు ఆపినాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇప్పుడు బైక్స్ పోతున్నాయి కదా, బైక్స్ పోతున్నాయి అటు కన్యాకుమారి. ఆల్మోస్ట్ కన్యాకుమారికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి బీచ్ ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంది. కానీ సన్ రైజ్ ఇలా చూస్తామో లేదో డౌటే, ఎందుకంటే మబ్బు పరిస్థితి, వర్షము, సూర్యుడు లేడు. ఇప్పుడు సూర్యుడిని ఎత్తుకోవాల్సి వచ్చింది, కానీ ఏం చేయలేము. సో మ్యాక్సిమం ట్రై చేద్దాము, అంటే కనీసం బీచ్ అయినా చూసి సరిపోతుంది. ఇంకా సన్ రైజ్ లేకపోతే మనం ఏం చేయలేము. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ మేము బీచ్ దగ్గరికి పోదాం. బీచ్ దగ్గర పోయి కాసేపు టైం స్పెండ్ చేసి ఈ పాసిబుల్ సన్సెట్ ఏదైతే ఉందో ఆ టైం వరకు చూస్తాం. ఏమైనా కనబడితే బ్లాగ్ చేస్తాం, అంటే అది క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. లేదంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా తిరువనంతపురం కొట్టేద్దాం అనుకుంటున్నాం. సో ఏందన్నది ఇంకా డిస్కస్ చేయలేదు, అక్కడికి పోయినాక డిస్కస్ చేద్దాం ఏందన్నది. సో ఫైనల్లీ వ్యూ చూసారు కదా, ఇది కన్యాకుమారి బీచ్ ఆఫ్టర్ 2 years. సో ఇప్పుడు మనం కన్యాకుమారి సన్సెట్ పాయింట్కి వెళ్తున్నాం. బాబా ఎంత బాగుంది. సముద్రమే ఎంతైనా అసలు ఇక్కడ ఉండే ఆ ఫీలే వేరు. మనకు సన్సెట్ చూసే అదృష్టం లేదు బ్రో, అర్థమైంది. బా ఇంకా మేము ఏం చేస్తామంటే ఆడికి వెళ్ళి బీచ్ ఫోటో తీసుకొని వెళ్ళిపోతాం అంతే. ఇంకేం చేసేది లేదు. సన్సెట్ చూద్దాం అనుకున్నా కానీ అది మిస్ అయిపోయింది. ఇదన్నమాట, ఇక్కడ కూర్చొని సన్సెట్ చూడాలి, కాకపోతే మిస్ అయిపోయింది. రిస్క్ చేసి అయితే పోతున్నా. అక్కడ ఎవరేమన్నా అంటారో తెలియదు, కానీ మేమైతే పోతున్నాం. ఒక ఫోటో ఇంత దూరం వచ్చినా కనీసం ఇక్కడికి పోయి బండ్లన్న ఫోటోలు తీసుకుని వద్దాం. సో ఫైనలీ వీఆర్ ఇన్ కన్యాకుమారి బీచ్. ఆ బైకర్స్ ఎట్లుంటాయంటే సీనరీ, ఏమైనా సీనరీ పెడితే ఫస్ట్ బండి ఒక 50 ఫోటోలు తీసి మాది 2-3 ఫోటోలే ఉంటాయి అలా.